మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం వేసవికాలం వచ్చింది. వేసవికాలంలో సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు. బట్ నోరు లేని మూగజీవాలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మన ఇంటి ఆవరణలో వాటర్ పెట్టండి, పక్షులకి వాటర్ పెట్టండి, పెట్స్కి వాటర్ పెట్టండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది మనం చూస్తున్నాం. బట్ ఇంట్లో ఉండే 1-2 జంతువుల కోసం, కొన్ని పక్షుల కోసం మనం అంతలా ఆలోచిస్తే, బట్ మన విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూ పార్క్ ఉంది. దానికి ఆ జూ పార్క్ లో చాలా జంతువులు, చాలా పక్షులు, చాలా జీవరాశులు ఉంటాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? సో ఈ విషయాలు తెలుసుకునేందుకు ఈ వేసవి కాలంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఉన్నటువంటి జంతువుల కోసం, పక్షుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సంబంధించిన క్యూరేటర్ మన దగ్గర ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఎండ వేడి తట్టుకోలేక వారు చెప్తారు, కొట్టుకు వెళ్తారు, ఏదైనా తాగుతారు. బట్ జంతువులకు వచ్చినప్పుడు అవి చెప్పుకోలేవు, మోగజేవారు. అవునండి. సో వాటి బాధని అర్థం చేసుకొని మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నమస్కారం అండి. నా పేరు మంగమ్మ, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్క్. చందు గారు అన్నట్టు వేసవి తాపం అంటే టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మనుషులే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా జంతువులు కూడా చాలా ఇబ్బందికి గురి అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెంపరేచర్స్ తగ్గించే విధంగా, లేదంటే యానిమల్ బాడీ టెంపరేచర్స్ కంట్రోల్ అయ్యే విధంగా చాలా మెజర్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా నైట్ హౌసెస్ అన్నింటిలో కూడా కస్కస్ మ్యాట్స్ పెట్టి వాటికి వాటరింగ్ చేస్తుంటారు. సో దట్ వేడి గాలులు అనేవి లోపలికి ప్రవేశించి యానిమల్కి హామ్ చేయకుండా ఉండడం ద్వారా. తర్వాత డే క్రాల్స్లో అంటే యానిమల్ని విడిచిపెట్టి డే అంతా యానిమల్ ఉండే ప్రాంతంలో పల్మరా తాటి ఆకులతో రెస్టింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. పెండాల్స్ అంటారు. అలాగే స్ప్రింక్లర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆన్ అయ్యి ఉంటాయి. సో దట్ ఆ ఏరియాలో ఉండే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అలాగే మనకి సిటీలో కంటే కూడా జూలో మీకు మైక్రో క్లైమేట్ వాతావరణం వల్ల, అంటే ఈ గ్రీనరీ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల 1 or 2 degrees టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది. ఇంకా ఫీడ్ పరంగా ఏం చేస్తామంటే నార్మల్గా ఇచ్చే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్ని ఐస్ బాల్ లాగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో యానిమల్ ఎన్రిచ్మెంట్ అండ్ అట్ ది సేమ్ టైం యానిమల్కి కూడా మనకి ఐస్ క్రీమ్ ఎలాగా కొంత ఫీస్ట్ లాగా ఉంటుందో యానిమల్కి కూడా ఆ విధంగా భావించుకొని ఇస్తాం. ఐస్ బాల్ ఎట్లా ఉంటుంది మేడం? ఐస్ బాల్ అంటే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా ముందు రోజే మార్నింగ్, అంటే మనం ఈవినింగ్ సప్లై చేయాలంటే మార్నింగ్ అవన్నీ కూడా ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెడతాము. సో దట్ అది ఒక ఐస్ బౌల్ లాగా తయారవుతుంది. దాంట్లో ఒక రోప్ పెట్టి ఇనీషియల్గా చేస్తాము. ఆ రోప్తో వేలాడగడిగితే యానిమల్ ఏంటంటే అది పట్టుకోవడం ద్వారా తినడం, ఆ విధంగా కొంత ఎన్రిచ్మెంట్ అండ్ టెంపరేచర్ ఇది కూడా తగ్గుతుంది. ఈ వేసవి కాలంలో ఆ జంతువులకి ఇచ్చే ఫుడ్ డైట్ లో ఏమైనా డైట్ లో ఎటువంటి మార్పు ఉండదండి. ఎడిషనల్ గా ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఎలాగైతే సమ్మర్ లో ఈ కీర దోస, ఫ్రూట్స్, వాటర్ మిలాన్ ఇలాంటి కంటెంట్ ఎలా అయితే పెంచుతామో అదే విధంగా యానిమల్కి కూడా సేమ్ అదే చేస్తామన్నమాట. ఆ కంటెంట్ పెంచుతాం ఇన్ ఎడిషన్ టు ద డైట్. అలాగే ఎలక్ట్రోలైట్ వాటర్, గ్లూకోజ్ వాటరు కంప్లీట్గా మీకు డైలీ 3 times యానిమల్ని కీపర్ లోపలికి తీసుకొని తాగించడం జరుగుతుంది. అలాగే అన్నింటిలో కూడా నైట్ హౌసెస్లో ఫ్యాన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫర్ చింపాంజీ, అంటే కొంచెం టెంపరేచర్ని బాగా తట్టుకోలేని యానిమల్స్కి కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన జూలో చూసుకుంటే ఓపెన్ అంటే వైల్డ్ యానిమల్స్ అన్ని కొన్ని ఓపెన్ కేటగిరీలో ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ కేటగిరీలో ఉంటాయి. అంటే ఇప్పుడు రూమ్ లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. సో వీటికి ఓపెన్ దానికి ఓకే, అది ఎండ గానీ చలి గానీ చెట్లు అవి ఉంటాయి. బట్ క్లోజ్డ్ ఉన్నదానికి ఎప్పుడు టెంపరేచర్ ఒకలానే ఉంటుంది. సో అదే ఆ క్లోజ్డ్ ఉండే వాటన్నింటికి మనం ఈ కస్కస్ మ్యాట్స్ పెడతామండి. మీరు ఇక్కడ చూస్తే ఆ కస్కస్ మ్యాట్స్ ఉన్నాయి. సో దాన్ని మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే టెంపరేచర్ ఏదైనా వేడి గాలి దాంట్లో
లోపలికి వెళ్లకుండా వేడి గాలి కూడా త్రూ ఈ కస్కస్ మ్యాట్స్ ప్రవేశించేటప్పుడు చల్లగా అవుతుంది అనమాట లోపలికి సో వెళ్ళేటప్పుడు. నార్మల్ డేస్ లో కాకుండా ఎండాకాలంలో జంతువులన్నీ కూడా బర్డ్స్ కానీ వైల్డ్ యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా ఎండ వేడి కొంత తట్టుకోలేక హ్యూమిడిటీ కోసం ఆ క్లైమేట్ మారుతున్నప్పుడు ఆ బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. సో మనం ఎట్లా డాక్టర్ తో ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు మీరు చూస్తే 24 అంటే 9 to ఈవినింగ్ 5:30 వరకు కూడా డాక్టర్ కంప్లీట్ గా రౌండ్ లో ఉంటారు. ఈచ్ అండ్ యానిమల్ ని టచ్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే శ్వాస తీసుకునే విధానం ఏదైనా మారిందా, ఫీడ్ ఏమన్నా విడిచిపెట్టిందా, ఇంకా దానికి ఏమన్నా వాటర్ ఎక్కువ తీసుకుంటుందా, ఇలాగా దాన్ని సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి యానిమల్ కీపర్ ని అడుగుతారనమాట. అడిగి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఇమీడియట్ గా ఆ లక్షణాలను బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అదే దానికోసమే మనం ప్రికాషనరీ మెజర్స్ ఇవన్నీ కూడా గ్లూకోజ్ వాటర్ కానీ, పాలిబియాన్, తర్వాత ఎలక్ట్రోలైట్ వాటర్ రెగ్యులర్ గా ఇస్తుంటాం అనమాట. ఇప్పుడు ఈ మ్యాట్స్ ఎట్లా మేడం మెయింటైన్ చేస్తాం మనం? కస్కస్ మ్యాట్స్ మనం మార్నింగ్ 8:30కి ఒకసారి కీపర్ రాగానే తడిపేస్తారు వాటర్ తో. అగైన్ మళ్ళీ ఈవినింగ్ 5కి వాళ్ళు వెళ్ళిపోతారు. బిఫోర్ దట్ 4:30కి ఒకసారి మళ్ళీ అన్ని కూడా తడిపేసి వెళ్తారనమాట. సో దట్ మార్నింగ్ తడిపింది డే అంతా ఉంటుంది, ఈవినింగ్ తడిపింది నైట్ కూడా ఆ ఏరియా రూఫ్ అంతా కూడా కూలింగ్ ఉంటుంది. మనం అలాగే కొన్ని యానిమల్స్ కి స్లాబ్ ఉండే రూమ్స్ ఉంటాయి, వాటన్నింటికి కూడా కూల్ రూఫ్ పెయింటింగ్ వేసి ఉంటాం. సో అన్ని రకాల మెషర్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఓపెన్ ఏరియాలో ఉండే వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓపెన్ ఏరియాలో అదే మీకు ఆ స్ప్రింక్లర్స్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది క్లాక్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఆ స్ప్రింక్లర్ తిరగడం వల్ల వాటర్ స్ప్రే అవుతుంది, ఆ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది ఆ ఎన్క్లోజర్ వరకు. నమస్కారం, నా పేరు డాక్టర్ పి భానుబాబు. నేను ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ మాకు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో సమ్మర్ ప్రికాషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు చూస్తున్నట్టుగా ప్రతి ఎంక్లోజర్ లో కూడా ఈ పండల్స్ అనేవి మేము అరేంజ్ చేస్తాము. ఈ పండల్స్ అరేంజ్ చేసిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా మా కేపర్స్ అనే వాళ్ళు వీటికి ఎప్పటికప్పుడు వాటర్ తో స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. దానివల్ల యానిమల్స్ కి కొంచెం చల్లదనం ఫీల్ అయ్యి కొంచెం సమ్మర్ స్ట్రెస్ అనేది రాకుండా ఉంటుందని చెప్పి, అంతేకాకుండా ప్రతి ఎంక్లోజర్ లో కూడా వాటర్ స్ప్రింక్లర్స్ అనేవి మేము అరేంజ్ చేస్తూ ఉంటాము. అవి కూడా ఒక 3 times ఇన్ ఏ డే వాళ్ళు ఆన్ చేస్తూ ఉంటారు. కొన్ని హెర్బివోర్ సెక్షన్స్ లో అయితే వ్యాలోయింగ్ పాండ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. చేయడం వల్ల ఏంటంటే యానిమల్స్ అనేవి వ్యాలోయింగ్ పాండ్ లోకి, వాటర్ పాండ్ లోకి వెళ్ళి ఎక్కువసేపు కొంచెం వ్యాలోయింగ్ చేయడం వల్ల టెంపరేచర్ ని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మా వెటనరీ టీం నుంచి మేమేం చేస్తామంటే ప్రతి యానిమల్ ఎంక్లోజర్ ని మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మేము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాము. ఏదైనా యానిమల్ హీట్ స్ట్రెస్ కి లోన్ అవుతుందా, అటువంటి సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుందా అంటే లైక్ ప్యాంటింగ్, సెలైవేషన్, అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మేము వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. హీట్ స్ట్రెస్ రాకుండా కూడా ముందుగానే మేము అన్ని ప్రికాషనరీ మెజర్స్ మా సైడ్ నుంచి మేము తీసుకుంటాం. అంటే వాటికి ఎప్పటికప్పుడు ఎలక్ట్రోలైట్ వాటర్స్ ఇవ్వడము, తర్వాత విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, ఈ 5 కూడా మనకి సమ్మర్ స్ట్రెస్ ని, హీట్ స్ట్రెస్ ని తట్టుకోవడానికి ఉపయోగపడే విటమిన్స్. వీటిని కూడా మనము యానిమల్స్ అన్నిటికీ కూడా సప్లిమెంట్స్ రూపంలో, సిరప్స్ రూపంలో లేదా టాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కార్నివర్స్, బర్డ్స్, ప్రైమేట్స్ వీటన్నిటికీ కూడా మనము గ్లూకోజ్ అనేది కూడా మన సప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రోజన్ ఫామ్ లో అంటే ఫ్రూట్స్ అన్ని కూడా మనం ఒక వాటర్ బౌల్ లో పెట్టి దాన్ని డీప్ ఫ్రీజ్ చేస్తాము. ఒక ఐస్ బౌల్ లా తయారవుతుంది. ఈ ఐస్ బౌల్ కూడా ప్రైమేట్ సెక్షన్స్ అన్నిట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ ప్రైమేట్స్ అన్ని, కోతులన్నీ కూడా ఐస్ బౌల్స్ ని లిక్ చేస్తూ సమ్మర్ స్ట్రెస్ ని తగ్గించుకుంటే, బాడీ టెంపరేచర్ డౌన్ చేసుకుంటే లాస్ట్ లో ఆ ఫ్రూట్స్ అన్ని కూడా అవి తినడం జరుగుతుంది. ఇది ఇందిరాగాంధీ జూ పార్క్ లో ప్రస్తుతం వేసవి తాపానికి సంబంధించి జంతువులు ఏవి కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. కస్కస్ మ్యాట్లతో పాటు వాళ్ళకి షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. అదే విధంగా షెడ్ లో ఉన్న వాటికి వైట్ పెయింట్ వేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూడొచ్చు, ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఈ హౌస్ పైన మనం మ్యాట్స్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇందులో స్నేక్స్ లేకపోతే చిన్న చిన్న ఈ ఉడుములు ఇవన్నీ కూడా ఈ లోపల ఉంటాయి. సో దీనికి సంబంధించి ఆ రూఫ్ టాప్ ఏదైతే ఉందో దానిపైన ఒక కస్కస్ మ్యాట్స్ ఏర్పాటు చేసి దాన్ని నిత్యం కూడా ప్రతి రోజుకి 3 to 4 times ఎవరైతే ఉన్నారో ఆ కీపర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చి వాటర్ తో స్ప్రింక్లర్స్ చేయడం ద్వారా అవన్నీ కూడా కొంత చల్లదనాన్ని వాటికి ఏర్పాటు చేసే విధంగా నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఫుడ్ విషయంలో, జంతువులకు అందించే ఫుడ్ విషయంలో కూడా ఐస్ బౌల్ అనే ఒక ఐస్ బౌల్ విధానంలో జంతువులకు ప్రత్యేకంగా ఈ వేషంలో మనం ఫుడ్
కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో జంతువులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం 24/7 డాక్టర్ల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వేసవి కాలంలో మనుషులతో పాటు జంతువులు కూడా ఇబ్బంది పడతాయి. మూగ జీవాలు కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేవు. ఎందుకంటే మనుషులంటే చెప్పుకోగలరు, మాట్లాడగలరు, వాళ్ళ ఏదేవి కూడా ఎక్స్‌ప్రెస్ చేయగలరు. బట్ మూగ జీవాలు అట్లా కాదు. సో ఇటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఇందిరాగాంధీ జూ పార్క్‌లో జంతువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.